నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. సేఫ్టీ గురించి చెప్తున్నప్పుడు అన్ని చెప్పారు. ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించినటువంటి విషయాలు కూడా మందులు గానీ లేక అట్లాంటిది గానీ ఏమైనా పెట్టాలనా? ఈ నిబంధనలోనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలని ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అంటే ఇక్కడ ప్రాణరక్షణ ముఖ్యం. అవును, ఇప్పుడు రోడ్డు ప్రమాదం పగడపూట జరిగితే అవును, అరే ఆడికి కాలుకి దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, ఇక్కడ గాయం వస్తుందని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి పెడతారు. అవును. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాదు, ముందు మనిషి నేను బతకాలి. ప్రాణాన్ని కాపాడుకోవాలి. రైట్ సార్. వాడు ముందు బస్సులోంచి బయటపడాలి. రైట్ సార్. రైట్. పగడపూట జరిగే ప్రమాదాలు కావి, రాత్రిపూట జరిగాయి. అప్పుడు ఈ బస్సు ఏమి జరిగింది ఏమిటి, ఎమర్జెన్సీ డోరు నామకే వాస్తే ఉంది, కానీ అది రాలే. బద్దలు కొడితే గానీ రాలే. గ్లాసులు బద్దలు కొట్టాలని చూశారు, సుత్తులు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడతతో పలుకొని గీసుకుంటూ 19 మంది చనిపోయారు. ఈ కారణం ప్రమాదం జరగటానికి కారణం ఇందాక చెప్పినట్టుగా ముందు డ్రైవర్ నిర్లక్ష్యం. డ్రైవరు అతి వేగంతో ప్రయాణం చేస్తూ రోడ్డు మీద ఒక బైక్ అడ్డంగా పడుంటే దాన్ని తప్పించకుండా ఎందుకు వెళ్ళాడు అంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్ళాడు. అది కంట్రోల్ అంటే కంట్రోల్ బస్సుని తిప్పి తప్పుకుని అంటే ముందే గమనించి ఉంటే పక్క నుంచి వెళ్ళగలిగాను. అంతకుముందు వెళ్ళి బండ్లు వెళ్ళి ఇది ఒకటే బండి బస్సు కాదు కదా రోడ్డు మీద వెళ్తుంది. మిగిలిన బస్సులు అయితే ఎలా తప్పించుకుని వెళ్ళగలిగినాయి, వీడు కూడా వెళ్ళగలిగి ఉండేవాడు. కానీ స్పీడ్ ఎక్కువ అజాగ్రత్తగా ఉన్నందువల్ల ఆ బండి మీదగా ఎక్కించాడు. ఆ బండికి అది బైక్ పెట్రోల్ ట్యాంక్ బద్దలైంది. ఆ ఇంపాక్ట్ కి బద్దలయ్యి పెట్రోల్ బయటకు వచ్చి ఆ పెట్రోల్ రవలతో పెట్రోల్ అంటుకుని బస్సు ముందు భాగం అంటుకున్నప్పుడు డ్రైవర్ తలుపును ఆటోమేటిక్ డోర్ ఉంటుంది ఫ్రంట్, అది ఓపెన్ చేయలే. వాడు దిగి పారిపోయాడు. ప్రయాణికులందరూ ఎటు నుంచి ఎక్కారు, ఫ్రంట్ నుంచి ఎక్కారు కాబట్టి ముందుకు రావడం ఎక్కిందారు కదా, అదే కదా దారి. వాడు రోడ్ అసలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందని కూడా తెలియదు కదా. ఆ మీలీలో ముందు ప్రయాణికులు, పై బర్తుల మీద ఉన్న ప్రయాణికులు సజీవ దహనం అయ్యారండి. వెనకాల పడుకున్న వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టుకోగలిగారు. కొంతమంది బతికారు. ఎందుకంటే 43 మంది ప్రయాణికులతో వెడుతున్న బస్సులో 19 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడాను గ్లాసులు సరిగ్గా బద్దలు కావటానికి ఉపకరణాలు లేక, ఎమర్జెన్సీ డోర్ సరిగ్గా అందరూ గాయాలు పాలే, కాకపోతే ప్రాణాపాయం జరిగే గాయాలు కావు. ఇవి సజీవమైన మాంసం ముద్దలుగా మిగిలారు. సో ఇందాక నేను చెప్పుకుంటూ వస్తున్న దానిలో డ్రైవర్ యొక్క పూర్తి నిర్లక్ష్యం, 2 యాజమాన్యం యొక్క లాభాపేక్ష చట్ట విరుద్ధం. చట్టంలో అన్ని నిబంధనలు ఉన్నప్పటికీను ప్రభుత్వానికి పన్ను ఎగవేయటం, చట్ట విరుద్ధంగా ప్రయాణం చేయడం. ఇక 3వది ఇందాక మీరు అన్నారు అధికార లోపం లేదా అని. అధికార లోపం ఉంది. అధికార లోపం ఎక్కడ ఉందంటే డ్రైవర్ ఉన్నాడు, ఎన్ని గంటలు ప్రయాణం చేయాలి, ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి, అతగాడికి తగిన విశ్రాంతి ఉండే విధంగా అతనికి వెసులుబాటు ఉందా, డ్రైవర్ తాగి నడిపాడా లేదా అనే టెస్ట్ చేసే అవకాశం ఉందా, ఈ 2 తీసుకోవాల్సిన చర్యలు. అతనికి అనుభవం ఎంత, డ్రైవర్ కి అనుభవం ఎంత, అతగాడికి అలవాట్లు ఏమిటి. ఎందుకంటే అంతే కదా, మన మామూలు మనిషి డ్రైవర్ కూడా. ఈ రోజున డ్రైవర్ తప్పబడుతున్నాం అంటే మామూలు మనిషి, కానీ అతగాడు ఎంత ఒత్తిడిలో ఉన్నాడు, అతగాడికి ఎంత తక్కువ విశ్రాంతి ఉందో. రాత్రిపూట అధికారులు, పోలీసు అధికారులు ఏంటి 10 దాటే వరకు నువ్వు సిటీలోకి రావడానికి లేదు, నా ట్రాఫిక్ నువ్వు జామ్ చేస్తావు నీ బస్సు పెట్టేసుకుని. సో 10 తర్వాత మాత్రమే ఊర్లోకి బస్సు తీసుకుని రావాలి. మళ్ళీ తెల్లారేసరికి డెస్టినేషన్ చేరాలి. వచ్చేవాడు కూడా నువ్వు 5 గంటల లోపే లోపలికి రావాలి. లేకపోతే నువ్వు వస్తావంటే నీ మీద 1000 రూపాయలు 5000 ఫైన్ వేస్తారు. అంటే ఏంటి అన్నమాట, డ్రైవరు హీఈస్ అండర్ టెన్షన్, ఒత్తిడిలో ఉంటాడు. హీఈస్ అండర్ టెన్షన్. ఇలాంటి ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులకి 2 డ్రైవర్లు ఉండాలి. ఇక్కడ ఒక డ్రైవర్ ని ఒకే డ్రైవర్ ఉంటాడు. వాడు అలసట, అంతకు ముందు ఎంత నిద్రపోయాడు, ఎంత ఇవన్నీ కూడాను అధికారులు పర్యవేక్షించవలసినటువంటి విధానాలు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. నీకు తెలుసు, ఓ టోల్ గేట్ దగ్గర ఒక బస్సు దాటింది అంటే ఎంతసేపట్లో, 2వ టోల్ గేట్కి వెళ్ళింది అంటే ఎంతసేపట్లో, ఈ కొద్ది సమయంలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, ఎంత స్పీడ్ తో ప్రయాణం చేస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోగలిగినటువంటి సాంకేతికత ఈ రోజు అందుబాటులో ఉంది. ఆ సాంకేతికతను మనం అమలు చేసుకోవటం. 2వది ముఖ్యమైనటువంటి, బస్సు వేరే రాష్ట్రంలో రిజిస్టర్ అయింది, నీ రాష్ట్రంలో ప్రయాణికులు ఎక్కించుకుంటుంది. తెల్లారిన తర్వాత మళ్ళీ ఇంకో రాష్ట్రంలో మళ్ళీ రాత్రి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తాం. కనుక ఈ బస్సు సక్రమంగా ఉందా, చట్ట ప్రకారం నిర్మాణం జరిగిందా, ఇది సీటర్ బస్సా,
స్లీపర్ బస్సా, వీడికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా అని బాధ్యత అధికారులది. అంతే. నేనేదో 10:30కి ఉద్యోగానికి వస్తాను, 4 లైసెన్సులు రాస్తాను, 2 రిజిస్ట్రేషన్లు చేస్తాను, 10 బళ్ళకి బ్రేకులు చేస్తాను, 5ంటికి నేను వెళ్ళిపోతాను, నీకు రెవెన్యూ కావాలి కదా 4 కేసులు రాస్తాను. అంతేగాని ఇది ప్రజా రక్షణ కూడాను నా బాధ్యత అనుకోని అధికారులు, ప్రజా రోడ్ సేఫ్టీ కూడాను, ప్రజల రక్షణ బాధ్యత కూడాను మన డిపార్ట్మెంట్ ఇదేనని పోలీసు వారు, రవాణా శాఖ వారు అనుకోనంత వరకు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు. అంటే ఏంటనమాట నేను చెప్పదలుచుకుంది, పర్యవేక్షణ లోపం, తనిఖీ లోపం. ఆ తనిఖీ లోపం వల్ల యజమాని ఇప్పుడు అదే గనక నా బేక్ ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమయ్యా నీ ఆర్సీ ప్రకారం ఇది సీటర్ బస్సు, ఇది స్లీపర్ బస్సు కాదు అని చూసింటే ఆ బస్సు అసలు బయలుదేరేది కాదు కదా, తిరగలిగే అవకాశం ఉండదు కదా. ఈ నెలలో నవంబర్ 4వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలంలో మీర్జాగూడ అనేటువంటి ఒక గ్రామం దగ్గర మన తెలంగాణ ప్రభుత్వం యొక్క సాధారణ ఆర్టీసీ బస్సు ఒక టిప్పర్ ఓవర్లోడ్ తో అని అంటున్నారు. ఒక టిప్పర్ రావటం వల్ల బస్సు ప్రమాదం జరిగి అందులో కూడా సుమారు 19 మంది చనిపోయారు. దీనికి బస్సు కారణమా, టిప్పర్ కారణమా, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మూలమలుపు కారణమా, రోడ్డు మీద ఉన్నటువంటి గుంత కారణమా? కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ కూడాను ముందు డ్రైవర్ నిర్లక్ష్యం సార్, 2 యజమాని యొక్క బాధ్యత రాహిత్యం, అత్యాశ, 3 అధికారుల పర్యవేక్షణ లోపం. ఇక్కడ అధికారులు అంటే రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ ఇందాక బస్సు ప్రమాదం, ఇప్పటి మొన్న జరిగినటువంటి ఈ రెండిట్లో కూడాను ప్రజల యొక్క నిర్లిప్తత. అంటే ఎందుకంటున్నాను అంటే చెప్తా ఈ ఏదైతే ఇందాక మీరు అన్న మీర్జాగూడ రోడ్ అన్నారు చూసారా, అవును, ఇది 2 లేన్ రోడ్. అంటే ఒక బండి పోవటానికి, ఒక బండి రావడానికి, ఎదురు ఉండటానికి ఉన్నటువంటి రోడ్, స్టేట్ రోడ్. అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ఆబ్లిక్ స్టేట్ రోడ్. దీన్ని 2018-19లోనే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు నేషనల్ హైవేగా ఎక్స్పాండ్ చేయడానికి ప్రతిపాదనని ఒప్పుకుంది. ఓకే, ప్రిన్సిపల్ గా 2018-19 సంవత్సరంలో పార్లమెంట్ లో కూడా అనౌన్స్ చేశారు. హైదరాబాదు బీజాపూర్ రోడ్డు వయా మీర్జాపూర్, ఈ రోడ్డుని మేము నేషనల్ హైవేగా మారుస్తాము అన్నారు. మార్చడానికి ప్రతిపాదనలు నడుస్తున్నాయి. పర్యావరణవేత్తలు కొంతమంది రాజకీయ కారణాలు కూడా పెట్టుకుని ఇక్కడ మర్రి చెట్టు పెద్దది ఉంది, ఈ మర్రి చెట్టుని తీసేయడానికి మీ ప్రతిపాదనలో ఉంది కనుక ఈ మర్రి చెట్టుని తీయడానికి వీల్లేదు, నువ్వు ప్రతిపాదన ఇటు మార్చుకుంటావో, నీ అలైన్మెంట్ మార్చుకుంటావో, ఏం మార్చుకుంటావో అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసు వేశారు. సరే, కోర్టు ప్రొసీజర్స్ ముందు స్టే ఇస్తారు, కొన్నాళ్ళ విచారణ చెప్పి ఇందులో నిజాలు తెలిసి వారు తీర్పు చెబుతారు. 2018-19 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే దీన్ని నేషనల్ హైవేగా మారుస్తామని ప్రకటన ఇచ్చారో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు డెవలప్మెంట్ కి, మరమ్మతులకి గ్రాంట్లు మంజూరు చేయడం మర్చిపోయింది. అసలే రోడ్డు అంతే మీరు గమనించారో లేదో, అంత రిసార్టులు, నేను పోయాను, ఆ రోడ్డు పులతో కూడి గుంతలతో ఉండి, అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి ఆ రోడ్డు మీద ఏ విధమైనటువంటి నిర్మాణం పనులు జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే వాడేమో నేను నేషనల్ హైవే చేస్తానని చెప్పి ప్రకటన ఇచ్చాడు కాబట్టి ఈ రోడ్డుని వాళ్లే చేస్తారు కదా అని వీళ్ళేమో నిధులు ఇవ్వలేదు. మధ్యలోనేమో పర్యావరణవేత్తలు ప్రజాసేవ అనే దృష్టితో వచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 1000 మంది ప్రజలు ఆ రోడ్డు మీద ప్రమాదాల్లో చనిపోయారండి. 1000 మంది ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాలకి 200 మంది ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తారు. నెలకు సుమారు 24 మంది. చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే మనం చూస్తే ప్రజల అవేర్నెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అవును, 1000 మంది దాదాపు చనిపోతే ఈ ప్రజానీకం ఏం చేస్తున్నారు? వాడు కోర్టులో స్టే తీసుకొచ్చాడు, అయ్యా ఆ డబ్బులు గవర్నమెంట్ వారు చేస్తారో లేదో, నువ్వు రోడ్లు మరమ్మతు చేయండి, మీరు చేసే వరకు మేము ఉన్నాం. ఈ మధ్య ఏమైంది, ఇంకోటి ఇందాక నేను మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నాను, అవును, ఈ క్రషర్లకి దగ్గరలో అనుమతులు ఇచ్చారు. క్రషర్లు అనే వాళ్ళు కంకర్ని తయారు చేసి కొండల్ని పగలగొట్టి చేసి నిర్మాణ కార్యక్రమాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులోనూ ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు, ఆర్టీసీ బస్సు మల్టీ యాక్సిల్ అశోక్ లేలాండ్ లారీ, అది 25 నుంచి 39 టన్నుల వరకు మాత్రమే బరువుతో వెళ్ళగలిగింది. అంటే బండి బరువుతో కలిపి వేసుకున్న సరుకుతో పాటు. కానీ ఈ లారీ 50 టన్నుల లోడుతో వెడుతుంది అనేది, అంటే డబల్ ఈ టిప్పర్. మరి క్రషర్లు లైసెన్స్ ఇచ్చేటటువంటి ఎంఆర్ఓ, మైనింగ్ డిపార్ట్మెంట్
నువ్వు ఎన్ని ట్రిప్పులు వేస్తున్నావు, ఆ ట్రిప్ కి నువ్వు కంకర కింద పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు నువ్వు అంటే ఇప్పుడు మన చూస్తారు కంటైనర్లు ఉన్నారు, అవునవును, వాళ్ళు 4 పక్కల ప్లస్ టాప్ కూడాను అంత లాక్ వేసుకుని మీరు ఎలాంటి బండ్లు వాడతారా, ఓపెన్ టాప్ వాడతారా? నువ్వు ఓపెన్ టాప్ బండి వాడుతున్నప్పుడు నువ్వు అంటే నీ బండిలో ఉన్నటువంటి సరుకు అది కంకర కావచ్చు, చెత్త కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, అవి కింద పడకుండా ఉండే విధంగా నువ్వు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందులో ఉంటుందండి. వాళ్ళు పర్మిట్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా ఉంటుంది. నువ్వు ఇంతకంటే ఎక్కువ బరువుతో వెళ్ళకూడదు. మరి ఎవరు పట్టించుకోలేదండి. ఇలాంటి రోడ్డు మలుపులతో ప్రమాదకరమైన మలుపులతో అదే రోడ్డులోనే వీడు డ్రైవరు ఎంతో వేగంతో ప్రయాణం చేస్తూ అంత లోడుతో ప్రయాణం చేస్తూ అధిక లోడుతో ప్రయాణం చేస్తూ కంట్రోల్ చేసుకోలేక అమాయకంగా ఆర్టీసీ బస్సులో పెడుతున్న ప్రయాణికులను ఎదురుగా గుద్ది అదుపు తప్పి ఆ లారీ దాని మీద పడిపోయి కంకరంతా బస్సులోకి వచ్చి బస్సులో ప్రమాదం గాయాల కంటే కూడాను కంకర మీద పడినందువల్ల ఊపిరాడకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అండి. అవునండి, అవునండి, అవునండి. మరి దీనికి నేను అధికారులు నిందించొద్దా? తప్పనిసరి. యజమాని నిందించొద్దా? తప్పనిసరి. డ్రైవర్ నిందించొద్దా? ప్రముఖ డ్రైవర్ చచ్చిపోయాడు, అది అయిపోయింది, నేను దాని గురించి మాట్లాడను. ఖచ్చితంగా ఇది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. డ్రైవర్ అత్యధిక స్పీడ్ తో పోవటం, అత్యధిక లోడ్ తో వెళ్ళటం. పక్కనే ఓనర్ ఉన్నాడు, ఓనర్ కి తెలియదా ఓవర్లోడ్ వేయకూడదని, ఓనర్ కి తెలియదా నా లారీ మీద టార్పాలిన్ లేదు. ఇలాంటి లారీని తిరగనిస్తున్నటువంటి రవాణా శాఖ అధికారులు, మైనింగ్ అధికారులు, లైసెన్స్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓలు వీళ్ళందరూ బాధ్యులు కారా? అందరు బాధ్యులు. మరి ప్రజలు అక్కడ ఆడెవడో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసాడని చెప్పి మీరు ఎలకడ ఊరుకున్నావు. నేనేదో ఎమ్మెల్యే వచ్చినప్పుడల్లా మింత్రి వచ్చినప్పుడల్లా నా రోడ్డు బాగు చేయండి అంటున్నారు. ఇలాంటి లారీలు వెళ్తుంటే మీరు ఎందుకు ఆపటం లేదు? అల్టిమేట్ గా నీ ప్రజల నీ సోదరుల ప్రాణాలే కదా పోయినాయి. అంతే కదా. 5-6 సంవత్సరాల్లో 1000 ప్రాణాలు పోయినాయి అనేది నువ్వే చెప్తున్నావు కదా. మీరేం చేస్తున్నారు? ఏదో ప్రమాదం జరిగినప్పుడు నీజర్క్ రియాక్షన్ లాగాను వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆర్థిక సాయం చేస్తే పోయిన ప్రాణం వస్తుందా అండి? శాంతోనే ఉంటుంది అంతే. మరి ఎవరిని నిందించాలి? అందరూ బాధ్యతగా చేసినప్పుడు మాత్రమే మనం రోడ్డు ప్రమాదాలను తగ్గించగలము. ప్రమాదం జరిగినా కానీ ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా నివారించగలం. ఈ జాగ్రత్తలు తీసుకోనందువల్ల నిజానికి ఇందాక బస్సులో కూడాను కమర్షియల్ లగేజ్ తీసుకెళ్లకూడదు. ప్యాసింజర్ కి సంబంధించిన సూట్ కేసు, ప్యాసింజర్ కి సంబంధించినటువంటి ప్యాకెట్ మాత్రమే తీసుకెళ్లాలి. ఈ ప్రైవేట్ బస్సులు వాళ్ళందరూ అదనపు ఆదాయం కోసం కమర్షియల్ లగేజ్ తీసుకుంటున్నారు. వాడు రసీదు కూడా ఇస్తాడు, జిఎస్టీ రసీదు కూడాను తీసుకుంటున్నాడు, రసీదు ఇస్తాడు. కానీ చట్టవిరుద్ధమైన పని ఏంటి? అసలు కమర్షియల్ లగేజ్ తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు అసలు ఉద్దేశం ఏంటంటే ఈ టూరిస్ట్ వాళ్ళకి నా లగేజ్ అయితే నేను జవాబుదారి. కమర్షియల్ లగేజ్ అంటే అందులో గంజాయి ఉంటుందో తెలియదు, బాంబు ఉంటుందో తెలియదు, ఇప్పుడున్నట్టుగా మొబైల్ ఫోన్స్ ఉంటాయో తెలియదు, టీవీలు ఉంటాయో తెలియదు, ఏముంటుందో తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితే అవి కూడాను ఇన్ని ఉల్లంఘనలు జరుగుతున్న దాన్ని సరిదిద్దకుండా ప్రభుత్వం తూతూ చర్యలే జరుపుతుంది అన్నది నా భావన. సార్,